అవి కూడా మనం షో చేసుకునేలా షో చేసుకోవచ్చు కదా. ఓకే, అది పెడితే ఆటోమేటిక్గా లీఫ్తో టేస్టీ కూడా ఉంటుంది అనమాట. కాక్టైల్స్లో యూజ్ చేస్తాం అది. ఓకేనా. నెక్స్ట్ బెర్రీ కటింగ్. బెర్రీ ఫ్రెష్ బెర్రీ. ఇప్పుడు ఫ్రెష్ బెర్రీ ఇదిగో ఇలా జస్ట్ హాఫ్ ఇలా లేయర్ కట్ చేస్తే ఇంకా చిన్నగా ఉంటుంది ఇట్లా. దీన్ని మనం అంటే ఇక థర్డ్ వన్ చెప్తున్నాను, అందుకని తీసాను. ఓకేనా. జనరల్గా లోడ్ ఇది లోపల పెట్టుకోవాలి. ఓకేనా. ఫ్రెష్ బెర్రీ ఇది అందంగా లేదు, మామూలుగా బెర్రీ ఎప్పుడు చాలా అందంగా ఉంటుంది. ఇది అంత ఇది అయిపోయి. ఓకేనా. ఇది బెర్రీ స్ట్రాబెర్రీ, చాలా ఫ్రెష్ స్ట్రాబెర్రీ అయితే అలా పెట్టుకోవాలి. ఓకేనా. ఇంకొన్ని ఫ్రెష్ ఉన్నాయి కదా, ఏవైతే ఉన్నాయో లైక్ పైనాపిల్ కూడా ఈ టైప్లో స్లైస్ కట్ చేసుకుంటాం. పైనాపిల్ మీదని ఇది ఉంది కదా, గుజ్జు వల్ల ఉంటుంది కదా, మీదని మనం దురద పెడుతున్న నోట్లో తినేటప్పుడు అయితే తీసేస్తాం. దాన్ని గార్నిష్ ఉంచుకొని కొన్ని దగ్గర ఉంచుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి గార్నిష్ ఇలా. ఓకేనా. ఇవన్నీ గార్నిష్లోకి వస్తుంది. నెక్స్ట్ యాపిల్ కూడా అట్ ద సేమ్ టైం ఇలాగ మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెన్స్ చూసుకోండి, ఏదైనా గార్నిష్కి వచ్చినప్పుడు ఈ పైన ఏదైతే ఉన్నాయో ఇవి రిమూవ్ చేసేయాలి. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం గ్లాస్ స్టిక్కర్స్ ఎప్పుడైనా షో చేసినప్పుడు తీసేయాలి. ఓకేనా. ఓకే, వీటికి రౌండ్ యాపిల్ ఎప్పుడు రౌండ్ పెట్టుకోకూడదు. ఓకేనా. జస్ట్ హాఫ్ మూన్ టైప్ ఇది కూడా ఉన్నాం. ఓకేనా. ఇది పెట్టుకోవాలి. అర్థమైందా? హాఫ్ మూన్ ఫుల్ మూన్ అంటే ఇంకా చిన్న గ్లాస్ ఇది బ్రాండ్ వైన్ గ్లాస్ వస్తా.